మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సుకుమార్ డైరెక్షన్ లో ప్రస్తుతం ఓ సినిమాలో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. పూర్తి గ్రామీణ నేపథ్యంలో పీరియాడిక్ లవ్ స్టోరీగా రూపొందుతున్న ఈ సినిమా రామ్ చరణ్ నటిస్తున్న ఓ ప్రయోగాత్మక చిత్రమనే చెప్పాలి. ఈ సినిమా తర్వాత మణిరత్నం డైరెక్షన్ లో ఓ సినిమా చేయాలని రామ్ చరణ్ భావించాడు. చాలా కాలం క్రితమే ఆ ప్రాజెక్టు కోసం ప్రయత్నాలు జరిగినా ప్రయోగం చేయడానికి ఇష్టపడిన రామ్ చరణ్ ఆ ప్రాజెక్ట్ ను వాయిదా వేస్తూ వచ్చాడట. ధృవ సినిమా విషయంలో ఎక్స్పెరిమెంట్ వర్కౌట్ అవడంతో తర్వాత సినిమాల విషయంలో కూడా ఇమేజ్ ని పక్కన పెట్టి మంచి సినిమాలు ఎంచుకుంటున్నాడు. ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్ లో నటిస్తున్న చెర్రీ ఆ తరువాత మణిరత్నం డైరెక్షన్ లో ఓ క్లాస్ రొమాంటిక్ లవ్ స్టోరీకి ఓకే చేశాడట. అయితే రీసెంట్ గా రిలీజ్ అయిన మణిరత్నం చెలియా చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ కావడంతో ఇప్పుడు రామ్ చరణ్ ఆలోచనలో పడ్డాడట. మణిరత్నం కూడా రామ్ చరణ్ ప్రాజెక్ట్ ను పక్కన పెట్టి ఓ హిందీ సినిమాని రూపొందించే పనిలో ఉన్నాడట. అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్ జంటగా మణిరత్నం ఓ హిందీ చిత్రాన్ని త్వరలో ప్రారంభించబోతున్నాడట. ఇప్పటికే వారికి స్టోరీ లైన్ చెప్పి ఓకే చేశాడని, అతి త్వరగా ఈ సినిమాని సెట్స్ మీదకి తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నాడని టాక్. దాని తర్వాతే రామ్ చరణ్ తో సినిమా కోసం ఆలోచిస్తాడట. మరి మణిరత్నం రామ్ చరణ్ కాంబినేషన్ లో సినిమా ఉంటుందా లేదా అన్నది చూడాలి. Hey, this is Aditi. Please subscribe to YouTube channel IG Telugu.